అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేవి కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు ఇందులో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందండి. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడే లింక్ ఇస్తాను. లేదంటే ప్లే స్టోర్లో నుంచి డైరెక్ట్గా శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది టెట్ డిఎస్సికి ఉపయోగకరంగా ఉండే విధంగా, క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది. గతంలో వాటిని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంచి స్కోర్ అనేటువంటి సాధించడం అయితే జరిగింది. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకే తేదీలో తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి సంకటంలో 100 మంది రాష్ట్ర అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఏపీ డిఎస్సికి సంబంధించి నాన్ లోకల్ కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు మన రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థుల కంటే వేరే రాష్ట్రాలకు ఎవరికైనా కూడా 20% అవకాశం ఇస్తారు. మొత్తంగా ఆ రకంగా అవకాశం ఉండడంతో ఏపీ డిఎస్సికి కూడా మన వాళ్ళు 7,000 మంది అయితే ఈ పరీక్షకు అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు టెట్కు సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది 18 నుంచి 30 వరకు ఉంది. అదేవిధంగా ఏపీలో డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది 6 నుంచి 30 మధ్యలో అయితే ఉంది. అయితే ఇక్కడ రెండింటికి కూడా ఒక రోజు కనుక చూసుకుంటే ఈ అభ్యర్థులు అక్కడ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకైతే 20వ తేదీన కనుక చూసుకుంటే ఎక్కువ మందికి టెట్ పేపర్ 1 అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు కనుక చూసుకుంటే పరీక్ష ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే 2 పరీక్షలు ఒకే రోజునైతే ఉన్నాయి. కాబట్టి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని తెలుసుకోలేక సంకటంలో అభ్యర్థులు అయితే పడ్డారు. కాబట్టి ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని 2 పరీక్షలు ఒకే రోజు లేకుండా చూడాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఒకవేళ తేదీలు మార్చకుంటే టెట్ ఏటా 2 సార్లు జరుగుతుందని, డిఎస్సి అరుదుగా నిర్వహిస్తారన్నటువంటి ఆలోచనతో టెట్ను వదులుకోవాలని కొందరు భావిస్తున్నారు అనేటువంటిది ఇది కొంతమంది అభిప్రాయం అయితే ఇక్కడ చెప్పారు. అయితే నేనేం చెప్తున్నానంటే 20% పోస్టుల్లో మనం జాబ్ కొట్టాలంటే డిఎస్సికి మీరు సీరియస్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా డిఎస్సికి మాత్రమే, ఏపీ డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువైపు వెళ్ళండి. లేదు నేను టెట్కు మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అయినా కేవలం ఒకసారి అటెంప్ట్ చేద్దామని రాద్దాము అనుకుంటేనేమో టెట్ని ప్రిఫర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది నా అభిప్రాయం. మీ సొంత నిర్ణయం మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఈ అంశం పైన దృష్టి పెట్టేసి అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మన ఛానల్ తరఫున విజ్ఞప్తి అనేటువంటి చేయడం అయితే జరుగుతున్నది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలామంది జూన్ 2న ఉద్యోగాల ప్రకటన వస్తుంది అనుకున్నారు. దాని తర్వాత కనుక చూసుకుంటే నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఏదైనా వస్తుంది అనుకున్నారు. కానీ ఎలాంటి అంశం అనేటువంటిది రాకపోవడం వల్ల చాలామంది డిఎస్సి అభ్యర్థులు, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అసలు ఉంటుందా ఉండదా, లేట్ అవుతుందా, ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నది, మేము ప్రైవేట్ జాబ్స్ అన్న చేసుకుంటాం, ఒక క్లారిటీ ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన మాత్రం ఎవరైతే క్లారిటీ ఇవ్వలేరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మాత్రమే క్లారిటీ అనేటువంటిది అయితే అవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. మరి డిఎస్సి అనేటువంటిది ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే విద్యాశాఖ అధికారుల వద్ద కూడా 5,000 నుంచి 6,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేటువంటిది ఉన్నది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మనకు అవకాశం అనేటువంటిది క్లియర్గా మనకున్నది. గతంలో డిప్యూటీ సీఎం గారు కూడా పలుమార్లు 6,000 ఉద్యోగాలతో డిఎస్సి ద్వారా మళ్ళీ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పోస్టుల సంఖ్య పైన అవగాహన లేకుండా మాట్లాడారు కదా. దాని తర్వాత గతంలో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా డిఎస్సి అనేటువంటి అంశాన్ని అనేటువంటిది మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం కాలేదు. అది ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రభుత్వం నుంచి మన క్లారిటీ రావాలి. ప్రారంభం అయితే మాత్రం ఖచ్చితంగా అందులో డిఎస్సి అనేటువంటి అంశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు టెట్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి మీరు టెట్ గురించి ఆలోచించండి. టెట్ పరీక్షలు పూర్తయ్యే రూపు మనకు ఏదైనా క్లారిటీ కూడా రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది.
ఎందుకంటే టెట్లో మనం పెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు డిఎస్సిలో మనల్ని జాబ్ చింతకు చేర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈసారి చాలామంది ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటారు 0.04 0.07 మార్కులతో మిస్ అయినటువంటి వాళ్ళు డిఎస్సిలో చాలామంది ఉన్నారు. ఒకవేళ టెట్లో కనుక ఒక మార్క్ ఎక్కువ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సిలో కనుక చూసుకుంటే జాబ్ సాధించడానికి ఇక్కడ క్లియర్గా మనకు అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి. ప్రజెంట్ టెట్కు సంబంధించి అనేక వ్యయ ప్రయాసాలు కోల్ చేసి మనకు దూర ప్రాంతాలకు వెళ్ళేసి మనం ఎగ్జామ్ రాస్తాం. కాబట్టి గత స్కోర్ కంటే ఈ స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే చదివేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు సీరియస్గా చదువుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు టెట్ స్కోర్ అనేటువంటిది పెంచుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది టెట్కి సంబంధించినటువంటి అంశము. ప్రజెంట్ డిఎస్సి కూడా ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది క్లారిటీగా చెప్పలేం, కానీ డిఎస్సి అనేటువంటిది అయితే ఉంటుంది. 2012లో వస్తే మళ్ళీ 17లో వచ్చింది, 17లో వస్తే 24లో వచ్చింది. అంటే ఇప్పుడు కూడా లేట్ అవుతుంది అని చెప్పడం అనేటువంటి నా ఉద్దేశం కాదు. నేను చెప్పే అంశం ఏంటంటే 17లో మిస్ అయినటువంటి వాళ్ళు కంటిన్యూగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి చదువుతూ ఉండడం వల్లనే ఈరోజు జాబుల్లో వాళ్ళు స్థిరపడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది నిరంతరంగా కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి. లేదు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అంటే కనుక మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ మాత్రమే లక్ష్యంగా ఉన్నది అనుకుంటే మాత్రం ఈ టీచింగ్కి రిలేటెడ్గా తప్పదిగా బయటికి పోయి పని చేయాల్సింది, ఏదో ఒక జాబ్ చేసుకోవాల్సింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీచింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్లు అనేటువంటివి ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. గురుకుల ఉద్యోగాలు కానీ, ట్యూషన్స్ చెప్పడం కానీ, లేదంటే ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు కానీ, ఏదైనా కూడా మీరు చేసేది ఏంటంటే అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేయడము, ఇన్ని సంవత్సరాలు లేదంటే సంవత్సరం ఖచ్చితంగా పనిచేస్తానని ఆ రకంగా అగ్రిమెంట్లు మాత్రం సంతకాలు పెట్టకండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మేము బయటకు వస్తాము అని ఆ రకంగా క్లారిటీ తీసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అంశము. ఖచ్చితంగా కసి ప్లస్ కృషి ప్లస్ ఓపిక అనేటువంటిది చాలా అవసరం. ఈ మూడు ఉంటేనే మనకు విజయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే చాలామందికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే నేను నోటిఫికేషన్ వస్తేనే నేను చదువుతా, నోటిఫికేషన్ వస్తేనే చదువుతా అంటే వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి. అప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది రివిజన్కే సరిపోదు. ఇప్పుడు ఏపీలో డిఎస్సి పరిస్థితి చూస్తున్నాం కదా, ఎప్పటి నుంచో వస్తుంది అని నాంచుకుంటూ సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం ఎక్కువ ఇవ్వలేదు. 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు, కోర్టులకు వెళ్ళిర్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా టైం అనేటువంటిది లేదు. ఖచ్చితంగా ఆల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటే సిలబస్ చదివేది కూడా చాలా ఉన్నదండి, ఏం తక్కువ ఏం లేదు. కాబట్టి ప్రతి అంశం పైన మనం అవగాహన ఏర్పరచుకొని ఈసారి జాబ్ అనేటువంటిది మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని మీరు పార్ట్ టైం జాబులు చేసినా కూడా ఈ ప్రిపరేషన్ని మాత్రం పక్కన పెట్టకండి. పక్కన పెడితే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకున్న పోతుంది. ప్రజెంట్ ఇప్పుడు టెట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి టెట్ పైన మీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది తాత్కాలికంగా సర్దుబాటు అయింది కదా, ఇక్కడ మనకు ఉపాధ్యాయుల పోస్టులు ఎక్కడుంటాయని అడుగుతున్నారు. ఇక్కడ ఇది మా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. ఇక్కడ చూసుకుంటే సర్దుబాటు అనేటువంటి దానికి సంబంధించి కలెక్టర్లకు అధికారం అనేటువంటిది ఇచ్చారు. ఈ నెల 13లోగా సర్దుబాటు చేయాలి. ఇవన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనం చక్కదిద్దుకోవడానికి ఈ రకంగా సర్దుబాటు చేసిండ్రు. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2072 మంది ఉన్నారు. వివిధ కేడర్లలో 375 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జీవో 317 ప్రభావంతో జిల్లా నుంచి 65 మంది భార్యాభర్తల కేసులు, ఇదంతా మనకు పక్కన పెడితే మొత్తంగా వివిధ రకాల కేడర్లలో కనుక చూసుకుంటే 375 పోస్టులు అనేటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. మీ జిల్లాల పేపర్లో ఈ రకంగా ఆర్టికల్స్ వస్తాయి, చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా మనకు ఇది చూసాము. దాని తర్వాత మనకు నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఉద్యోగాల కోసం మరొక తెలంగాణ ఉద్యమం అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. అన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ అనేటువంటి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు అనేటువంటివి అయితే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ 9వ తేదీ సమయం 10 గంటలకు స్థలం అంబేద్కర్ లైబ్రరీ ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వివిధ విద్యార్థి సంఘాల మద్దతును అయితే ఈ రకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అంశాలను దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏదైనా ప్రకటన చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది లేకపోదు. కాబట్టి ఇప్పుడే మీరు నిరుత్సాహంలోకి అయితే వెళ్ళిపోకండి. నెక్స్ట్ చూసుకుంటే డీసెట్ ఫలితాలు విడుదల అనేటువంటి అంశాన్ని మనం చూసాము. నిన్న రిలీజ్ కావడం జరిగింది. మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది. ఈ నెల
9 నుంచి 13 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే ఉన్నది. ఎక్కడ ఉంటుంది అనేటువంటిది అక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్స్లో డైట్ కాలేజీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. జూన్ 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 33,822 మంది అయితే పరీక్ష అనేటువంటిది రాయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే 26,442, 9 నుంచి ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటి అంశము. తెలుగుకు సంబంధించి తక్కలపిల్ల హారిక 77 మార్కులతో నిర్మల్ జిల్లాలో టాప్ ర్యాంకర్గా నిర్వహణ అయితే జరిగింది. ఆంగ్లంలో భాగంగా పసునేరి అభినవ్ రెడ్డి 87 మార్కులతో సిద్దిపేటకు సంబంధించిన జిల్లా నుంచి అయితే అంటే మొత్తంగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకర్లు వీళ్ళంతా. ఉర్దూకు సంబంధించి ఫరాజ్ అహ్మద్ 67 మార్కులతో నిర్మల్ జిల్లా నుంచి అయితే ఇక్కడ ర్యాంకర్గానైతే నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జీపీఓ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వినతి. ఖాళీగా ఉన్నటువంటి 7,404 గ్రామ పాలనాధికారి ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ కోరింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్, ఓయూ అశోక్ నగర్ నిరుద్యోగ అభ్యర్థులు నేతలు అయితే వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. ఈ ఉద్యోగాలు కూడా నిరుద్యోగ అభ్యర్థులకు ఇస్తే మాత్రం చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతున్నది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ఈ నిర్ణయాలు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ నిర్ణయాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉంటుంది. బడులు బాగుపడేలా ప్రభుత్వ పాఠశాలలపైన మరింత పర్యవేక్షణ. ఇక్కడ FLN, LIP కార్యక్రమాల అమలుకు 5 రకాల బృందాలు, అభ్యసన సామర్థ్యాల అంచనాలకు 3 రకాల పరీక్షలు, 3 సార్లు పరీక్షలు, పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు అనేటువంటి అంశం. ఈ రోజు నుంచి బడిబాట కార్యక్రమం అనేటువంటి స్టార్ట్ అవుతున్నది. రకరకాల ఇనిషియేటివ్స్ అనేటువంటివి తీసుకున్నారు. ప్రతి నెల 28 జిల్లాలో 29 రాష్ట్ర స్థాయిలో సమావేశాలు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ విద్యార్థుల సంఖ్య అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి వారికి సంబంధించి ఖచ్చితంగా పెరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరగడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా మంచి నిర్ణయాలు అనేటువంటివి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం తీసుకోవడం అయితే జరుగుతున్నది. ఈ రకంగా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.